హాయ్ అందరికీ. ఈరోజు నేను కోడిగుడ్డు తాలింపు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇది చాలా ఈజీ, అసలు వేరే కర్రీ కూడా అవసరం ఉండదు. ఇది ఒక్కటి ఉంటే చాలు, మొత్తం అన్నం దీంతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో మీకు ఒకసారి చూపిస్తాను. ఒక్కొక్కసారి ఇంట్లో కాయగూరలు అనేది తక్కువగా ఉంటాయి కదా, అప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఒక 5 నిమిషాలు అయిపోతుంది. నేనైతే ఎట్లా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ నేను బాయిల్ చేసిన ఎగ్స్ ఒక 5 తీసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా ఎక్కువ తీసుకోండి. వీటిని ఈ విధంగా కట్ చేసుకోవాలి. లోపల ఉండే ఎల్లో నేను సైడ్ ఇలా తీసుకున్నాను. దీన్ని నేను కర్రీలో వాడతాను, పడేయను. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఇలా నిలువుగా కట్ చేశాను. మీకు కావాలంటే చిన్న పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. మొత్తం ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇక్కడ నేను మీడియం సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకున్నాను 5 ఎగ్స్కి. ఈ కర్రీకి కొద్దిగా ఆనియన్స్ అనేది ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, త్వరగా ఫ్రై అవుతాయి, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే సన్న కట్ చేసిన ఆనియన్స్ అన్ని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. ఇదంతా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. ఈ విధంగా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది. రెండు నిమిషాలకు ఒకసారి ఈ విధంగా మూత క్లోజ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఆనియన్స్ అనేది మొత్తం ఫ్రై అయిపోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇందాక కట్ చేసాం కదా కోడిగుడ్డుని, ఆ ముక్కలని ఇందులో వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుతూ ఫ్రై చేయండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ దీనికి చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా మూత క్లోజ్ చేసుకొని ఫ్రై చేయండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి.
ఇందాక నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను. ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇలా మూత క్లోజ్ చేసుకొని ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇంతేనండి, ఎగ్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఇది పప్పుకి సాంబార్కి కాంబినేషన్ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.